కోల్కతాలోని ఈ నెల 9వ తేదీ జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్యను తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుండి కలెక్టరేట్ వరకు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ చింతా సురేష్ బాబు గారు, డాక్టర్ కెజి గోవింద్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. వారు మాట్లాడుతూ దైవ సమానులు అయినటువంటి వైద్యులను, వైద్య విద్యార్థులు, మహిళలపై అత్యాచారాలు చేస్తున్నటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిబివి సుబ్బయ్య, మంజునాథ్, సుధాకర్, బజారి, షబ్బీర్, సుమలత, సతీష్, భాస్కర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యార్థిని, పీజీ విద్యార్థిని దారుణ అత్యాచారము, అవామనీయంగా అత్యాచారము, హత్య సంఘటనలు దేశాన్ని మొత్తం గుర్తుపెడుతున్న తరుణంలో రోజుకొక వార్త. ముందు ఆత్మహత్య చేసుకుందని, తర్వాత హత్య చేశారని, తర్వాత సామూహిక అత్యాచారాన్ని రకరకాలుగా ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రాణాలను కాపాడే డాక్టర్లకు ప్రాణరక్షణ లేకుండా ఈ ప్రభుత్వాలు ఈ కేసును పెడదోవన పట్టిస్తున్నాయి. ఏ రోజు కూడా ఎవరు కూడా పొద్దున్న సమాధానం చెప్పడం లేదు. ఈరోజు చూస్తున్నాం, ఎక్కడైతే హత్య గావించిన ప్రదేశంలో హత్యకు సంబంధించిన ఆనవాళ్ళనన్నీ తుడిచిపెట్టే విధంగా ఈరోజు ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా ఆ ఆనవాళ్ళు దొరకకుండా దాన్ని అన్ని డ్యామేజ్ అయిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షించాలి. ఈరోజు ఎవరికైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం గుర్తించే వాళ్ళు డాక్టర్లు, దేవుళ్ళుగా మనం భావిస్తున్నాం. అటువంటి డాక్టర్ల డ్యూటీలకే రక్షణ లేకుండా ఈరోజు సమాజంలో ఉంటుంది. ప్రభుత్వము, మేము పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తాం జనసేన పార్టీ తరఫున, దోషులు ఎంతటి పెద్దవాళ్ళైనా కానీ ఎవరిని కూడా ఉపేక్షించకుండా వాళ్ళని చాలా ఘోరంగా మాత్రం ఈరోజు ఆమెకి ఎటువంటి అత్యాచారం చేశారో అంతకన్నా ఘోరమైన శిక్షలు అది విధించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే కూడా దేశంలో కూడా అమానీయమైన సంఘటనలు ఈరోజు చూస్తున్నాం. అటువంటి వాళ్ళకందరూ కూడా చెంపపెట్టుగా ఈ దోషులను శిక్షించాలి. ఎవరైనా అమ్మాయిలను టచ్ చేస్తే ఇటువంటి శిక్షలే పడతాయనే విధంగా ఈ దోషులను శిక్షించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కొవ్వొత్తుల ర్యాలీని కర్నూలులో మేము నిర్వహించడం జరిగింది. దీనికంతా కారణం ఏది అంటే భారతదేశం డ్రగ్స్ మయమైంది. మొత్తం కొకైన్ కానీ, హెరాయిన్ కానీ, గంజా కానీ మొత్తం దేశం అంతా యూత్ అంతా వాడుతుంది. దీన్ని గవర్నమెంట్ కన్నా సీరియస్గా తీసుకోకపోతే మనకేదో బుల్లెట్ ట్రైన్లు, రాకెట్లు, జెట్ విమానాలు ఉన్నాయనుకుంటే అదంతా మోసము. ఎందుకంటే పాకిస్తాన్ మన దేశంలోకి పంజాబ్ నుంచి, మణిపూర్ నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి చాలా మాదక ద్రవ్యాలు పంపిస్తూ ఉంది. దీనికి అప్రమత్తం కాకపోతే మొత్తం దేశమే కూర్చుపెట్టుకుపోతుంది అన్న విషయాన్ని మనం గుర్తించి వెంటనే ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా పెద్ద లెవెల్లో పోరాటం జరగాలని కోరుకుంటున్నాం.